देखिए कल జమ్మూ కాశ్మీర్లో చొరబాటుకు యత్నించిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. సాంబా సెక్టార్లో పాక్ నుంచి చొరబాటుకు యత్నించిన వారిపై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో కాల్పుల్లో 7 ఉగ్రవాదులు చనిపోయినట్లుగా కూడా ఈ నేపథ్యంలో సమాచారం అందుతోంది. చొరబాటుదారుల మృతికి సంబంధించి సమాచారం. ఎల్ఓసి దగ్గర చొరబాటుకు యత్నించిన జైషే మహమ్మద్ టెర్రరిస్టులపై బీఎస్ఎఫ్ జవాన్ కాల్పులు జరిపినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, ఇక రామ్ ఇమ్మనేని గారు ఉన్నారు, అనలిస్ట్. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎస్ రామ్ గారు, నమస్తే. చూస్తున్నటువంటి పరిణామాలు రోజు రోజుకు కూడా జటిలమవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా శాంతిపరంగా కావచ్చు, లేకపోతే మేము తగ్గం మీరు తగ్గరు అనేటువంటి రీతిలోనే టగ్ ఆఫ్ వార్గా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మిసైల్స్ తోటి కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి, సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా బాగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏంటి, ఎలా ఉండబోతుందంటారు? దీని పరిణామాలన్నీ ఎప్పుడు కంట్రోల్లోకి వచ్చేటువంటి ఛాన్సెస్? అంటే మన త్రివిధ దళాలు అత్యంత ఆధునిక వ్యవస్థ అయిన S-400 దాన్ని సుదర్శన్గా పేరు మార్చి మనము ప్రపంచానికే చూపెట్టినాం మన వ్యవస్థ ఎంత ఆధునికంగా ఉందో, ఎంత పటిష్టంగా ఉందో. అదేవిధంగా ఈడ కూడా సివిలియన్ క్యాజువాలిటీస్ అనేటివి లేకుండా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మనము దీన్ని భారతదేశం పాకిస్తాన్ని ఆర్థిక పరంగా, దౌత్యపరంగా, అదేవిధంగా సైనిక పరంగా చర్యలు అనేటివి చేపడుతుంది. అయితే పాకిస్తాన్ ఇంతకుముందు పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలు ఏందో మనం ఇలా చూసినాం. అవి మన దగ్గర ఉన్న ఆయుధాల సామర్థ్యం అవి S-400 అనేది ఒక రక్షణ వ్యవస్థ. అదేవిధంగా దీనికంటే ముందు మనము ఇంతకుముందు డిఫెన్స్ మినిస్టర్గా చేసిన మనోహర్ పారేకర్ గారు, దివంగత మనోహర్ పారేకర్ గారిని వారి పాత్ర ఎంత, S-400 రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర ఎంత అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఇంకా పట్టుబట్టి ఆ టైంలో ఆయన అంటే ఆయన తీరే వేరే ఉండే. పాపం ఆయన క్యాన్సర్ వచ్చినా కానీ అదే ఆయన క్యాన్సర్ బాధ పెడుతున్నా కానీ అదేవిధంగా ఆయన పార్లమెంట్కు రావడం, అదే ఆ టైంలోనే ఈ ఒప్పందం జరగడం. గత ఏడాది లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఒక 3 ఆపరేషనల్ సిస్టమ్స్ అనేటివి, ఒక 3 ఆపరేషనల్ సిస్టమ్స్ అనేటివి పూర్తి స్థాయిలో త్రివిధ దళాలకు అందజేయడం జరిగింది. అయితే దీనిలో ఈ రక్షణ వ్యవస్థలోనే భాగంగా దీని సిమిలర్ టు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అంటారు కదా, ఆ విధంగా. అయితే దీనిలో ఆర్మీ ఒక ఆపరేషన్ చేసింది, ఆపరేషన్ సీడ్ అంటారు. ఆపరేషన్ సీడ్ ద్వారా ఫోటోగ్రాఫిక్ ఇమేజెస్ జనరేట్ చేసుకుంటూ వాళ్ళ రక్షణ వ్యవస్థను QW-16, QW-19 అనే వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉన్నది. అది చైనా నుండి వాళ్ళు తీసుకున్నారు. ఆ వ్యవస్థని పూర్తి స్థాయిగా దాని బ్యాటరీ సిస్టమ్ని మొత్తం ధ్వంసం చేసే దిశగా మన త్రివిధ దళాలు పనిచేస్తున్నాయి. అయితే ఈ యుద్ధ వాతావరణము, దీని పర్యవసానం ఏందని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది పూర్తిగా పాక్ ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో నాశనం చేసింది. అయితే 24లో కావచ్చు, 24 ఎండింగ్లో కావచ్చు, కొన్ని మిడిల్ ఈస్ట్ దేశాలు పాకిస్తానీయులు ఆడిపోయి 5,700 మంది పాకిస్తానీయులు బిచ్చమడుకుంటారు ఆడిపోయి. వాళ్ళందరినీ పాకిస్తాన్కి తిరిగి పంపించడం జరిగింది.
అంత దారుణంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ. అదేవిధంగా బలూచిస్తాన్ విషయం తీసుకున్నాం. బలూచిస్తాన్ విషయంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆయన అహింసాయుత పోరాటం చేసి మాకు అప్పటి నుండి, అయితే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన మెలిక ఇది, వాళ్ళు ఆడ జెండా వాతడము, అదేవిధంగా పాకిస్తాన్లో దాన్ని అంతర్భాగంగా గుర్తించడము అవన్నీ జరిగినాయి. అప్పటి నుండే వాళ్ళ పోరాటం. అయితే 52 మంది నిస్సహాయులైన బలూచ్ ప్రజల మీద పాకిస్తాన్ ఆర్మీ స్ట్రైక్ చేసింది. దానిలో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళ అంతర్యుద్ధం నుండే వాళ్ళు బయటికి రాలేకపోతారు. బలూచిస్తాన్ ఆర్మీ ఏమంటుంది, అధికారికంగా వాళ్ళు ప్రకటన చేస్తారు. ఇదే పాకిస్తాన్ ప్రధానమంత్రి గతంలో ఏమన్నాడు, మాకు ఆ తీవ్రవాద సంస్థలకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని చెప్తూ భారతదేశం ఇట్లా మమ్మల్ని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది అన్నాడు. ఈ ఆపరేషన్ సింధూర్ మొదలు కాగానే పార్లమెంట్ సాక్షిగా ఏమంటాడంటే, మేము బాధపడుతున్నాము, కామన్ పీపుల్ని అంటే ప్రజలను కాల్చడం దాన్ని అది మేము ఖండిస్తున్నాము, భారతదేశంలో జరిగింది తీవ్రవాద దాడి అంటాడు. అంటే డబుల్ స్టాండర్డ్స్. వీళ్ళు ఒక దిక్కేమో మొత్తం అంతర్జాతీయ సమాజం ముందు మేము ఉగ్రవాదులకు సహకారం ఇస్తలేము ఇదేదని అంటాడు. ఇప్పుడు వాడు ఉంటాడు బిలావల్ భుట్టో, వాడైతే అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ కొకైన్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాడు మొత్తం 30 కిలోలు తగ్గిండండి. వాడు లావు ఉంటుండే 30 కిలోలు తగ్గిండు. మత్తు పదార్థాల మాదక ద్రవ్యాలన్నీ వాడి తగ్గిండు. వాడు పొద్దునోడు మాట్లాడతాడు, సాయంత్రం ముఖం మాట్లాడతాడు. పొద్దుగాలు ఏమంటాడు, భారతదేశం మీద దాడులు చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేద్దాం. సాయంత్రం తోక ముడుస్తాడు. అంటే వాళ్ళకు డబుల్ స్టాండర్డ్స్. వాళ్ళేంది ఒక మాట పైన ఉండదు. అది అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించింది. వాళ్ళతో ఏం కాదు. ఇదే విధంగా వాళ్ళు తీవ్రవాదాన్నే జాతీయ ఉపాధిగా పెట్టుకురు. ఒక ప్రతి ఇంట్లో ఒక చిన్న నాటు తుపాకులు తయారు చేసే కర్మాగారం ఉంటుంది. అంటే ముందు వాళ్ళు ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం, కొన్ని దేశాల కోసం కూడా ఒప్పుకున్నారు. మాట్లాడదాం ఒకసారి రామ్ గారు. ఎస్, ఇక 7 జైషే మహమ్మద్ తీవ్రవాదులను, చొరబాటుదారులను బిఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చొరబాటుదారులను ఒక పక్క యుద్ధం చేస్తూనే మరో పక్క చొరబాటుదారులను చూపించేటువంటి ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. బట్ భారత్ మాత్రం ధీటుగా ఎదుర్కొంది. జైషే మహమ్మద్ ఉగ్రవాదులను అయితే కాల్చి చంపినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఒకవైపు భారత్పై డ్రోన్ దాడులు, మిసైల్స్తో దాడులు చేస్తూనే మరోవైపు ఎక్కడైతే సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో అక్కడి నుంచి చొరబాటుదారులను భారత్లోకి చూపించే ప్రయత్నం పాక్ చేస్తుంది. అందులో భాగంగా సాంబా సెక్టార్లో దాదాపుగా 10ల సంఖ్యలో ఉగ్రవాదులు భారత్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భారత బలగాలు వాళ్ళని అక్కడే మట్టుపెట్టాయి. దాదాపుగా 7 ఉగ్రవాదులు చనిపోయారని చెప్పేసి కూడా బీఎస్ఎఫ్ అయితే ధృవీకరిస్తుంది. ఇంకా కొంతమంది అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక పూర్తిగా ఇటు ఎక్కడైతే బార్డర్ లైన్ ఉందో అక్కడ పూర్తి స్థాయిలో భారత బలగాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉన్నాయి. 4 రాష్ట్రాల పరిధిలో కూడా ఇటు కాశ్మీర్ మొదలుకొని పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ తీరం వరకు కూడా భారత బలగాలు మోహరించి ఉన్నాయి. పాక్ చొరబాట్లకు ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక రాత్రి పొద్దుపోయే అర్ధరాత్రి తర్వాత ఈ చొరబాట్లు భారత్లోకి ప్రయత్నం చేశారు పాక్ ఉగ్రవాదులు. ఇక భారత బలగాలు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి వాళ్ళని అక్కడే మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ ధృవీకరించింది. ఇంకా కూడా పలు గ్రామాలపై ఇటు పాక్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. వాటిని కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. ఇక క్షిపణి దాడులు కావచ్చు, అదేవిధంగా డ్రోన్ దాడుల్ని అడ్డుకుంటుంటే ఇక అక్కడ ఉన్నటువంటి నివాసాలపై ఈ దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికే ఇటు సాంబా కావచ్చు, అదేవిధంగా అనంతనాగ్, పూంచ్ సెక్టార్లో పలు ప్రాంతాల్లో నివాసాలపై దాడులు చేశారు. ఇక కొన్ని గృహాలు కూడా కూలిపోయాయి, పలువురు గాయపడ్డారు. ఇక గాయపడిన వాళ్ళందరినీ కూడా ఇటు హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కూడా ఇటు భారత బలగాలు స్థానికులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎవరు కూడా ఒకవేళ అక్కడ ఉండడానికి వీలు లేదు, సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే
ఆదేశాలు ఇచ్చింది. ఆ క్రమంలో చాలామంది కూడా అక్కడి నుంచి వాళ్ళ నివాసాలను ఖాళీ చేసి బంకర్లకు కావచ్చు, సురక్షిత ప్రాంతాలకైతే తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. ఒకవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు భారత్ బుద్ధి చెప్తున్నప్పటికీ ఇంకా కూడా వాళ్ళు చొరబాటుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని తిప్పికొట్టే విధంగా భారత బలగాలు పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నాయి. అందులో భాగంగానే సాంబా సెక్టార్లో 7గురిని జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని భారత బలగాలు అయితే మట్టుబెట్టాయి. మురళి, చూస్తున్నాం ఇంకా మరికొన్ని చోట్ల కూడా చొరబాట్లు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది సునీల్, దీనికి సంబంధించి ఓవరాల్ గా? సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా కూడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక భారత సేనలు పాక్ వైపు నుంచి వస్తున్నటువంటి కాల్పులకు సంబంధించి ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్ ఎదురుదాడి చేసి వాళ్ళు పారిపోయే పరిస్థితులు అయితే కల్పిస్తున్నాయని చెప్పాలి. ఇక పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఉగ్రముఖలకు ఇక ఎటువంటి దారి లేక సాధారణ పౌరులపై కాల్పులు జరిపే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఆ కాల్పులకు కూడా భారత్ బలగాలు ధీటుగా సమాధానాలు చెప్తుంది. ఇప్పుడు అందులో భాగంగానే సాంబా సెక్టార్లో జరిపిన కాల్పుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు అయితే చనిపోయారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా పాక్ చాలా దూకుడుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇక వాటిని కూడా భారత బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయనే చెప్పాలి. ఎక్కడ కూడా ఎటువంటి చొరబాట్లకు అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో సైన్యం అప్రమత్తమైంది. ఆ దాడులను ప్రతిఘటిస్తుంది. పూర్తిగా LOC వెంట పూర్తి స్థాయిలో భారత బలగాలు అయితే మోహరించి ఉన్నాయి. చొరబాట్లను అడ్డుకట్ట వేసే విధంగా ఎప్పటికప్పుడు 24/7 అన్నట్టుగా కూడా భారత బలగాలు అక్కడ అప్రమత్తమై ఉండి శత్రు సేనలకు సంబంధించి కావచ్చు, శత్రు మూకలకు సంబంధించి వాళ్ళు దాడులు చేస్తే అడ్డుకుంటున్నాయి. ప్రస్తుతం అయితే ఇంకా కాల్పులు ఆగినప్పటికీ రాత్రి మాత్రం కాల్పులకు పాక్ నుంచి అయితే తెగబడ్డారు. వాటినైతే భారత బలగాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టారు. ఇక అక్కడ ఉన్నటువంటి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఈరోజు జరిగినటువంటి దాడులకు సంబంధించి ఇక విదేశీ వ్యవహారాల శాఖ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏ సెక్టార్లో కాల్పులు జరిగాయి, ఎంతమందికి ఏమైనా గాయాలయ్యాయి అనే వివరాలను పూర్తి స్థాయిలో ప్రకటించే ఉంది. ఇప్పటి వరకు BSF నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 7గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను అయితే భారత బలగాలు మట్టుబెట్టాయి. ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా చొరబాట్లకు ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా భారత సైన్యం వాళ్ళని అడ్డుకునే పరిస్థితి అయితే ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. రైట్, ఇక రిటైర్డ్ కల్నల్ శ్యామ్ విజయసింహ గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్యామ్ గారు చెప్పండి. ఎస్, సో చూస్తున్నాం చొరబాటుదారులు కూడా వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఒక పక్క యుద్ధం చేస్తూనే పాకిస్తాన్ చొరబాటుదారులను కూడా చొప్పించేటువంటి ప్రయత్నం చేస్తోంది. అన్ని వైపులు అసలు సరిహద్దుల్లో ఇటువంటి సమయంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది? చొరబాటుదారులని ప్రోత్సహిస్తుంది లేదా వాళ్ళని పంపించాలని చూస్తుంది. ఇది వాళ్ళ కామన్ స్ట్రాటజీ. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక స్ట్రాటజీ ఇది. ఇప్పుడు వాళ్ళు మిజైల్స్ అవి వేస్తున్నారంటేనే మన వాళ్ళకి తెలుసు అనమాట. అంటే వాళ్ళు అక్కడ పైన మిజైల్స్ వేస్తూ ఉంటారు, కింద నుంచి వీళ్ళు వస్తూ ఉంటారు అని. సో దానికి తగ్గట్టుగా మన వాళ్ళు తయారుగా ఉంటారు. మొదటి విషయం ఇది. రెండో విషయం, ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు లోపల వీళ్ళని లోపలికి పంపించి అలజడులు సృష్టించాలి అంటే ఉగ్రవాదం చేయించాలి, లేదా ఇప్పుడు పహల్గాం లాంటి కాండను ఇంకొక దానికి తయారీ చేయడం అనమాట. ఇవన్నీ ఇట్లా చేస్తే ఏమవుతుందంటే మనం ఇంటర్నల్ గా అంటే లోపల మనం శాంతి భద్రతలు చూసుకోవాలని చెప్పి ఇక్కడ ఉండిపోతాం. బయట యుద్ధం చేయడానికి మనం కొంచెం తక్కువగా చూస్తాము అని వాళ్ళ నమ్మకం. కానీ అది కాకుండా మన వాళ్ళు అన్ని వైపులా గట్టిగా ప్రిపరేషన్స్ లో ఉన్నారు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, అంటే రాత్రిళ్ళే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఒక దొంగ దెబ్బ అనుకోవచ్చా, లేకపోతే అదొక ఎత్తుగడ, లేకపోతే ఏంటి, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటన ఒకలాగుంది, బట్ ఆర్మీ బిహేవ్ చేస్తున్నటువంటి బిహేవియర్ ఇంకోలాగా ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? అదే వాళ్ళ ఎత్తుగడండి. దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇవి మనం 1948 నుంచి మన వాళ్ళు చూసి బాగా అర్థం చేసుకున్న అకలింపు చేసుకున్న విషయం ఇది. కాబట్టి వాళ్ళు ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళు మనకంటే పై చేయిగా ఉండాలని వాళ్ళు ఎన్ని కాళ్ళు చేతులు కొట్టుకున్నా వాళ్ళ వల్ల కాదు. అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అట్లా అక్కడి నుంచి ఇటువైపు రావాలని అనుకుంటుంటే వాళ్ళు ఇప్పుడు సరే BSF వాళ్ళు అట్లా ఏం యాక్షన్ తీసుకున్నారు. సో దీన్నే హ్యాండ్స్ ఫ్రీ అంటారు.
ఎవరు లోపలికి రావాలనుకున్నా వాడిని కాల్చేస్తారు అయిపోతుంది. Yes. అంటే నేవీ కూడా తన వంతు పాత్ర పోషించబోతోంది అనేటువంటి ఒక మాట, అంటే సముద్ర మార్గం ద్వారా కూడా ఒక అటాక్ ఏదో ప్లాన్ చేసింది పాకిస్తాన్ అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇది ఎలా ఉండబోతుంది అంటారు దీనికి సంబంధించి ఇండియన్ నేవీ? ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు కానీ ఆర్మీ అని మాత్రమే చెప్పరండి. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఫ్రీ హ్యాండ్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే 3 త్రివిధ దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అని అర్థం. వాళ్ళ మీద ఎవరైనా ఉద్రేకపరుస్తున్నా లేదా వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నా వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి వాళ్ళకి ఫుల్ అవకాశం ఇచ్చారు. ఇది ఒకటి. 2, స్ట్రాటజీ అనేది ఈ 3 దళాలు కలిపి చేస్తారు. ఆ 3 దళాలు కలిపి చేసిన స్ట్రాటజీయే ఇది. ఒకవేళ అంటే భూభాగంలో భారత సైన్యం నిలబడి ఉంటుంది, వాళ్ళు అటాక్ చేస్తున్నారు కాన్స్టెంట్ గా. నేవీ నీళ్లలోంచి ఎకనామిక్ బ్లాకేడ్ అని వెళ్ళింది, కానీ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి మిసైల్ దాడులు వాటికి దిగిన తర్వాత మన నేవీ కూడా మన భారత సైన్యానికి సపోర్ట్ గా అటువైపు కరాచీ మీద బాంబులు అవి వేసింది, అంటే ఇన్ ద సెన్స్ మిసైల్స్ అవి వేసింది అని చెప్పి మనం వార్తల్లో అవి చూస్తున్నాము. కాబట్టి ఇది ప్లాన్డ్ స్ట్రాటజీ, ఇది అందరూ కలిపి చేసే స్ట్రాటజీ. ఎస్, రైట్. ట్రంప్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది, భారత్ని ఈ పరిస్థితుల్లో ఆపడం ఎవరి తరం కాదు, మరి ఎవరు ఆపుతారు అని అంటే దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు సమాధానం? భారత్ ని ఈ సమయంలో ఆపడం ఎవరి తరం కాదు, అది అందరికి ప్రపంచానికి తెలిసిన విషయం. ఈ సమయంలో భారత్ ఆగాలి అంటే మనం చెప్పాను కదండి, రాజీకి రావాలి, వాళ్ళు నెగోసియేషన్ టేబుల్కి రావాలి, అన్ని మానేయాలి, వాళ్ళు చేస్తున్న ఉగ్రవాదాన్ని ఆపేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న ఉగ్రవాదాన్ని ఇదర్ అరెస్ట్ అన్నా చేయాలి, లేదంటే వాళ్ళ దేశం నుంచి పంపించేయాలి, స్థావరాల్ని కూల్చేయాలి. శాంతి కోసం అని అన్ని వదులుకుని వాళ్ళు ముందుకు రావాలి, పాకిస్తాన్ ముందు. అప్పుడు ఏమన్నా మనం వెలుగు చూడొచ్చు, లేదంటే ఇంకో రోజుల్లో పాకిస్తాన్ పూర్తిగా. ఎస్, అదే జరగబోతుంది అనేటువంటిది అయితే తెలుస్తుంది. రైట్ శ్యామ్ గారు, ఎస్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. స్టే. మరో బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ని భారత్ కంటిన్యూ చేస్తోంది. పాకిస్తాన్లోని కీలక ప్రాంతాలపై భారత మిసైల్స్ క్షిపణుల వర్షం కురిపించాయి. కరాచీ పోర్టుపై భారత్ మిసైల్ వర్షం కురిపించింది. భారత్ దెబ్బకు కరాచీ పోర్టులో మంటలు వ్యాపించాయి. దాదాపు 10 భారీ నౌకలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. కరాచీతో పాటు కీలకమైన నేవీ స్థావరాలపై కూడా క్షిపణుల వర్షం కురిపించింది భారత సైన్యం. కరాచీ, ఒమ్రారా పోర్టులపై భారత్ క్షిపణులతో దాడి చేసింది. నేవీ దాడుల్లో 2 పోర్టులు ధ్వంసమయ్యాయి. అటు 12 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. ఓటు రాజు. మురళి, ఏదైతే పాకిస్తాన్ మీద భారత్ చేస్తున్నటువంటి దాడి సమర్థవంతంగా కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఎలాంటి దేశానికి నష్టం లేకుండా కూడా త్రివిధ దళాలు చేపడుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా పాకిస్తాన్ ని మట్టుబెట్టే స్థాయికి అయితే ఆల్మోస్ట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే అరేబియా సముద్రంలో మోహరించి ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక ఏదైతే ఉందో దాని నుంచి కరాచీ పోర్టు మీదకైతే దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఈ దాడిలో పూర్తిగా పాకిస్తాన్ కి చెందినటువంటి కీలకమైనటువంటి 2 పోర్టులు కూడా ధ్వంసమయ్యాయి. పూర్తిగా వాళ్ళకైతే ఆయుధ నష్టం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. పోర్టు పూర్తిగా ధ్వంసమైనట్టు. దీంతో పాటు 12 ఉగ్రవాద స్థావరాలను గుర్తించి వాటి మీద కూడా భారత భద్రతా దళాలు అయితే దాడులు చేస్తున్న పరిస్థితుల్లో పూర్తిగా 12 కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. అందులో చాలా మంది ముష్కర్లు కూడా మృతి చెందినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఏదైతే నిన్న మధ్యాహ్నం మొదలైనటువంటి ఆపరేషన్ సింధూర్ 2.0 ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ చూస్తున్నాయి. భారత్ ని ఎలా ఆపాలి, ఈ ఏదైతే ఉగ్రవాదుల మీద కావచ్చు, పాకిస్తాన్ మీద కావచ్చు, భారతదేశం చేస్తున్నటువంటి దాడులు ఎలా ఆపాలి అనేది అయితే
సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అమెరికాకు సంబంధించి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఆ గోడ మీద పిల్లివాటం కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ 2 అణు ఆయుధాలు కలిగినటువంటి పాకిస్తాన్ భారతదేశం యుద్ధంలో మేము జోక్యం చేసుకోము అంటూ కూడా ఒక సన్నాయి నొక్కులైతే నొక్కుతూ తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకు అంటే పాకిస్తాన్ ఆపాలన్నా భారత్ ఆపాలన్నా కూడా పాకిస్తాన్ ముందు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది ఒకవేళ పాకిస్తాన్ ఒప్పించలేని పరిస్థితుల్లో భారత్ మాట్లాడే ధైర్యం కూడా అమెరికా అయితే చేయలేకపోతున్న పరిస్థితి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఆ దేశంలో మాకు ఉగ్రవాదానికి సంబంధం లేదు అంటూనే పాకిస్తాన్ గడుపుతూ వచ్చినప్పటికీ కూడా తాజాగా ఏదైతే మన మతాన్ని అడిగి మరి హిందువులు కాల్చి చంపిన సంఘటన యావత్ దేశాన్ని కురిపేసింది. అదే నేపథ్యంలో భారత్ కూడా ధీటుగా దీనికి సమాధానం చెప్తూ ఉగ్రవాదుల మీద పైచేయి సాధించడం కోసం ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడానికి భారతదేశం అయితే ముందుకు దూసుకుపోతున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కి కోపం వచ్చిందంట. ఎందుకంటే ఉగ్రవాదాన్ని స్థావరాల మీద దాడులు చేస్తే పాకిస్తాన్ కోపం ప్రపంచ దేశాలన్నింటికి కూడా పాకిస్తాన్ స్వతంత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్ చేస్తున్నటువంటి అమెరికా కావచ్చు, అమెరికా యుద్ధంతో పాటు ఉగ్రవాద స్థానాల మీద చేస్తున్నటువంటి దాడిని ఆపే శక్తిని కానీ ధైర్యాన్ని కానీ ప్రపంచ దేశాలు చేయలేకపోతున్నాయి. అయితే ఇది సరైన బీటైన యుద్ధంగా చెప్పుకోవచ్చు. అధికారికంగా యుద్ధం ప్రకటించినప్పటికీ కూడా పాకిస్తాన్ తో ఒక విధంగా యుద్ధమే జరుగుతుంది. భారతదేశం అమలు పొదిలో ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా వినియోగించి పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఏవైతే డ్రోన్ మిసైల్స్ ఉన్నాయో వాటిని గగనతలంలోనే ల్యాండ్ అవ్వకుండా తిప్పుకొట్టి సమర్థవంతంగా తిప్పుకొట్టి పాకిస్తాన్ కి ఒక హెచ్చరిక చేయడంతో పాటు పాకిస్తాన్ కి చెందిన సమాచార వ్యవస్థను కూడా ఇప్పటికే భారతదేశం దెబ్బతీసింది. దీనికి సంబంధించి మరోవైపు ప్రధానమంత్రి కూడా ఈ త్రివిధ దళాలు చేస్తున్నటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో దాని మీద సమీక్షిస్తున్నారో. రాబోయే రోజుల్లో కూడా ఇది ఉధృతంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి. పూర్తిగా పాకిస్తాన్ తెలుసుకొని వెనక్కి తగ్గే వరకు కూడా భారతదేశం అయితే వెనకడిగే ప్రసక్తి లేదని తెలుస్తుంది. రాత్రి జరిగినటువంటి కానీ ఇవాళ ఉదయం జరిగినటువంటి ఆ దాడుల్లో అయితే భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలు మూకుమ్మడిగా చేస్తున్నటువంటి ఆ లక్ష్య ఛేదన ఏదైతే ఉందో అందులో విజయం సాధించాలని చెప్పవచ్చు. పాకిస్తాన్ కి ఆర్థిక మూలాలు కావచ్చు, మరోవైపు ఆయుధాల ఏదైతే వాళ్ళ తాలూకా ఆయుధ స్థావరాలు ఉన్నాయో తప్పకుండా పరిస్థితి కనిపిస్తుంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. ఎస్ రామ్ గారు, పోర్టుల మీద కూడా భారత్ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్లోని పోర్టులు దాదాపుగా 10 భారీ నౌకలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అంటే నావీ కూడా ఇటువైపు నుంచి తన పాత్ర పోషిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలి? పేదరిక నిర్మూలన అంటూ అంతర్జాతీయ సంస్థల నుండి రుణాలు తీసుకోవడం, వచ్చిన రుణాలతో తీవ్రవాద సంస్థలను పెంచి పోషించడం, అదేవిధంగా కొన్ని దేశాలలో కడు పేదరికంలో ఉన్న దేశాలు కొన్ని ఇస్లామిక్ తీవ్రవాదం వైపు బాట పట్టినాయి. అసొంటి దేశాలకు ఈ నిధులను మళ్లించడం. ఇలా ఐఎన్ఎస్ విక్రాంత్ విరుచుకోపడ్డ మన నేవీ అంటూ మనం వార్తలు చదువుతున్నాం. లాహోర్ పట్టణంలో అత్యంత సమీపంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటికి అత్యంత సమీపంలో ఒక బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. ఒకవైపు అంతర్గతంగా బలూచ్లు, పస్తూనీలు, అదేవిధంగా కొన్ని మిలిటెంట్ గ్రూప్స్, వాళ్ళ మధ్యలో వాళ్ళకు ఆధిపత్యం కొరకు కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మనం గతంలో చూసినాము, ఒక దేశానికి ఒక సైన్యం ఉంటుంది, కానీ ఈడ సైన్యానికి ఒక దేశం ఉన్నది. అయితే పూర్తి స్థాయిలో ఎన్నోసార్లు 71 ఏం జరిగింది, 93,000 మంది పాకిస్తానీ సోల్జర్స్ సరెండర్ కావడం జరిగింది, వాళ్ళని విడిచిపెట్టి. అదేవిధంగా 65లో ప్రాణాలకు తెగించి మన సైనికులు లాహోర్ వరకు పోయినాక కూడా మళ్ళీ వాళ్ళని వాపస్ పిలవడం జరిగింది. అయితే అట్లా కాకుండా అప్పుడే కథం చేస్తుంటే ఇప్పటిదాకా కొనసాగింకపోవచ్చు. అయితే మనకు కొంతమంది కూడా అంతర్జాతీయ సమాజానికి తలొగ్గి భారత్ న్యాయబద్ధంగా ఏదైతే మనం ఒప్పందాల విషయంలో రాసుకున్నామో ఆ ప్రకారమే వెళ్ళిందనేటువంటి మాట కూడా మనము అంతర్జాతీయ అప్పట్లో 65-71 అంటారా,
అంతర్జాతీయ సమాజం ఒత్తిడికి మనం గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రవోక్ ది వార్. అదేవిధంగా మన స్వీయ రక్షణ కొరకే మనము ఆ పని చేసినాం. ఇవాళ దినం అంతర్జాతీయ సమాజానికి మనము పూర్తి స్థాయిలో నివేదించినాం. అదేవిధంగా కొన్ని దేశాలు ఎవరైతే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నాయో ఆ దేశాలకు కూడా, అంటే అది మతతత్వం కావచ్చు, లేకుంటే పాకిస్తాన్ చెప్పిన మాటలను పూర్తిగా వాళ్ళు నమ్మి ఉండవచ్చు. కాకుంటే ఆ దేశాలు కూడా దౌత్యపరంగా గుర్తించే మనము ప్రయత్నాలు చేసినాము. పూర్తి స్థాయిలో మన రక్షణ వ్యవస్థను మనం పటిష్టపరుచుకున్నాము. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా వారిని ప్రవోక్ చేయలేదు. అంతర్జాతీయ నియమాలకు కట్టడులకు లోబడి ఉండే మనం పూర్తి స్థాయిలో ప్రపంచానికి చూపెట్టుకుంటా ప్రపంచం దృష్టికి ఈ విషయాలు తీసుకుపోయి అంతర్జాతీయ సమాజం దృష్టికి, అంతర్జాతీయ సంస్థల దృష్టికి ఆర్థికంగా కొన్ని శాంక్షన్స్ అనేటివి చేసే ఆలోచన కూడా చేపించడం. మన దౌత్యవేత్తలు చాలా అద్భుతంగా పనిచేసిండు. అదేవిధంగా మన సామర్థ్యం ఇప్పుడు 72 హూరే అంటే 72 మంది కన్యలు ఉంటారట. అయితే మన ఒక డిస్కషన్లో ఈ మాట ప్రస్తావనకు వస్తే సద్గురు గారు మాట్లాడుతుండే. నేను ఐ హావ్ గాన్ త్రూ దట్ డిస్కషన్. దానిలో ఏమంటారంటే, ఇట్లా 72 మంది కన్యలను మీ వీరత్వానికి బహుమతిగా ఇస్తారు స్వర్గంలో. అంటే నువ్వు బతికుంటే కదనే, నేను అంటే నువ్వు ఫిజికల్లీ బతికి ఉండాలి. అంటే ఒక 72 మంది బహుమతిగా వచ్చిన కన్యలతో శృంగారం చేయాలన్నా, లేకుంటే బహుమతిగా వచ్చిన కన్యలతో వండుకోవాలన్నా వాడు బతికుండాలి కదా. అంత ఇల్లాజికల్ థింకింగ్. అట్లాంటి మదర్సాలు ఎన్నో ఆపరేట్ అవుతున్నాయి పాకిస్తాన్. ఆ సంస్కృతి అనేది, ఈ తీవ్రవాద సంస్కృతి అనేది పూర్తిగా గవర్నమెంట్ తలొగ్గింది కానీ ఆర్మీ తలొగ్గట్లేదు. ప్రభుత్వ నిర్ణయానికి, ప్రజల నిర్ణయానికి, ప్రజల్లో వస్తున్నటువంటి దానికి కూడా ఎక్కడ ఆర్మీ అక్కడ సింక్ అవ్వట్లేదు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. ఇదంతా నేను మేకపోతు గాంభీర్యం అనుకుంటా. చచ్చిపోయిన తీసుకుపోయి బొందినాడు పెట్టి దింపుడు కళ్ళం చేస్తాం కదా, అటువంటి ప్రయత్నం ఇది. అరే ఏమో అవుతుందేమో, అంతర్జాతీయ సమాజం భారతదేశాన్ని ఆపుతుందేమో, లేకుంటే అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు భారత్ను ఆపుతుందేమో. వాళ్ళ పార్లమెంట్లోనే డైరెక్ట్ అంటారు వాళ్ళు, మేము వీ డిడ్ దిస్ డర్టీ జాబ్ ఫర్ సేక్ ఆఫ్ అమెరికా. మేము అమెరికా కొరకే మేము ఈ పనులన్నీ చేసినాము. ఇప్పుడు వాళ్ళే ఎట్లా కాదంటారు, మమ్మల్ని హక్కున చేర్చుకోవాలంటారు. అంటే పూర్తిగా అంతర్జాతీయ సమాజం దృష్టికి సుస్పష్టంగా మనం తీసుకుపోయి ఇది జరుగుతుంది. మదర్సాల పేరుతో, లేకుంటే వేరే పేర్లతో తీవ్రవాద సంస్థలకు ఒక యూనిట్లు, బేస్ క్యాంపులు ఆర్మీయే డైరెక్ట్ ట్రైనింగ్ ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, అంటే సైనిక పాఠవం అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు సైనికులు అయితే తెలుసు సైనిక పాఠవం అనేది వాళ్ళకి లేదు. ఎన్ని యుద్ధాలు ఓడిపోయినా కానీ వాడు కింద పడ్డ భయించదు, మీద పడ్డ భయించదు అంటాడు. గట్లా అంటే ఇప్పుడు వాడిని తీవ్రంగా మొత్తం దెబ్బతిన్నాక ఇప్పుడేం చేస్తాడు, పోయి ఏడుస్తాడు. ప్రజల దృష్టిలో, ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పనిచేయరు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాడు జనరల్ రిటైర్ అవుతాడు. రిటైర్ అయ్యే సమయానికి ఏదో ఒకటి కావాలి వానికి. హిందువులు మత విద్వేషాలు లేవటాలి. అరే టూరిస్టులను చంపుడు అయితే అమానుషం అది. ఇప్పుడు అత్యంత ఆధునికమైన వ్యవస్థ కలిగిన ఇజ్రాయెలే వీళ్ళని తీవ్రవాదులను గుర్తించలేకపోయింది. అయితే మన కాడ కొంతమంది అంటారు, పంక్మాల వాళ్ళు ఏమంటారు అంటే, మన వ్యవస్థ నిఘా లోపము ఇది ఏదంటారు. నిఘా లోపం కాదు అది. అత్యంత ఆధునికమైన సాంకేతికత కలిగిన ఇజ్రాయెలే గుర్తించలేకపోయింది. వాడు ఏ రూపంలో వస్తాడనేది తెలియదు. అంటే వాడు సైనికుడు కాడు, వాడు ఉగ్రవాది. సైనికునికి కొన్ని నియమాలు, నిబంధనలు అనేటివి ఉంటాయి. సివిలియన్స్ని గాయపరచొద్దు, సివిలియన్స్ని చంపొద్దు. అదేవిధంగా యుద్ధ నీతి అనేది ఒకటి ఉంటుంది. అయితే వీనికి అవన్నీ ఉండేవి. అట్లా గుర్తించడంలో కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో భారత్ చేసిన పని అంటే, భారత్ని దీటుగా సమాధానం అనేది ఏ దేశం చెప్పలేదు. భారత్ని తప్పు పట్టలేదు ఏ దేశం కూడా. భారత్ ఇప్పుడు మొత్తం పూర్తిగా ప్రపంచానికి చూపెట్టింది, తన సామర్థ్యం చూపెట్టింది. అదేవిధంగా మేము అంతర్జాతీయ ప్రమాణాలకు, అంతర్జాతీయ ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం అంతర్జాతీయ సమాజం కూడా అంటే అమెరికా, రష్యా,
చైనా కూడా స్పందించినటువంటి తీరుంది. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూద్దాం. ఇక భారత్ పాక్ యుద్ధంపై చైనా స్పందించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా చైనా ప్రకటించింది. శాంతి మార్గం అనుసరించాలని కూడా ఈ నేపథ్యంలో చైనా సూచించింది. అంతర్జాతీయ చట్టాన్ని పాటించాలని, ఉద్రిక్తత తగ్గించేందుకు కృషి చేస్తానని చైనా తెలిపింది. భారత్ పాక్ యుద్ధం కారణంగా పాకిస్తాన్లో 149 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇస్లామాబాద్ 42, కరాచీలో 34 విమానాలు రద్దయ్యాయి. అటు లాహోర్లో 36 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇక భారత్ పాక్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణలో తాము జోక్యం చేసుకోలేమని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తేల్చి చెప్పారు. 2 అణుశక్తి దేశాలు ఘర్షణ పడుతూ భారీ సంక్షోభం రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత తొందరగా పరిస్థితులు శాంతించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. పాకిస్తాన్పై భారత్కు కొన్ని ఫిర్యాదులున్నాయన్నారు. పరిస్థితులు తగ్గుముఖం పట్టేలా చేయాలని 2 దేశాలను ప్రోత్సహించగలమని, కానీ యుద్ధంలో మాత్రం తలదూర్చలేమన్నారు. అది తమ పని కాదని, అమెరికాతో దానికి ఏమాత్రం సంబంధం లేదని కూడా చెప్పారు. భారత్ పాక్ ఆయుధాలను వదిలేయమని అమెరికా చెప్పదని, దానికి ఏకైక మార్గం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని జేడీ వాన్స్ అన్నారు. భారత్ పాక్ యుద్ధంపై చైనా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కూడా చైనా ప్రకటించింది. ఇక శాంతి మార్గం అనుసరించాలని సూచించింది చైనా. ఇక అంతర్జాతీయ చట్టాన్ని పాటించాలని, ఉద్రిక్తత తగ్గించేందుకు కృషి చేస్తానని కూడా చైనా తెలిపింది. భారత్ పాక్ యుద్ధం కారణంగా పాకిస్తాన్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇస్లామాబాద్లో 42, కరాచీలో 34 విమానాలు రద్దయ్యాయి. అటు లాహోర్లో 36 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇక అమెరికా కూడా దీనికి సంబంధించి స్పందించింది. భారత్ పాక్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణలో తాము జోక్యం చేసుకోలేమని కూడా జేడీ వాన్స్ చెప్పారు. 2 అణుశక్తి దేశాలు ఘర్షణ పడుతూ భారీ సంక్షోభం రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. దీనికి వీలైనంత తొందరగా పరిస్థితులు శాంతించాలని కూడా కోరుకుంటున్నారు. చర్చల ద్వారానే ఇవన్నీ కూడా సుగమమయ్యేటువంటి మార్గం ఉందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, ఇటు చైనా అటు అమెరికా కూడా 2 స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా ఏకంగా 2 దేశాల మధ్యలో 2 అణుశక్తి దేశాలు యుద్ధం చేసుకుంటూ ఉంటే మేము తలదూర్చేటువంటి పరిస్థితి లేదు, కావాలంటే కూర్చొని మాట్లాడుకుంటామంటే దానికి సంబంధించి ఏదైనా సహాయం చేస్తాం తప్ప ఇతరత్ర మేము ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వమని నేరుగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ఒకవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య సైనిక చర్య కాస్త పూర్తి స్థాయి యుద్ధంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు చైనా కావచ్చు, మరోవైపు అమెరికా 2 కూడా స్పందించాయి. నిన్న రాత్రి ఒకవైపు పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు మిజైల్స్ కావచ్చు, సూసైడ్ డ్రోన్స్ ప్రయోగిస్తున్న తరుణంలో అమెరికాకు సంబంధించిన సెక్రటరీ రూబిన్స్ మాట్లాడుతూ మేము 2 దేశాల మధ్య చర్చల కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా అంతర్జాతీయంగా ఒకవైపు 2 దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకుంటుందా అనే ఒక చర్చ మొదలైంది. మరోవైపు ఈ రోజు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడుతూ ఈరోజు 2 అణ్వస్త్ర దేశాలు, ఒకవైపు పాకిస్తాన్, అదేవిధంగా భారత్ కూడా 2 బలమైన దేశాలు, వీటి యుద్ధం మధ్యలో మేము ఘర్షణలో మేము తలదూర్చలేము, కానీ వాటికి సంబంధించిన చర్చలకు వస్తే మాత్రం మేము ప్రయత్నం చేస్తాము, శాంతియుతంగా ఉండాలని చెప్పేసి మాట్లాడారు. మరోవైపు జేడీ వాన్స్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలోనే ఒకవైపు పహల్గాం దాడి జరిగింది. జేడీ వాన్స్ ఆయన భార్య ఉషా వాన్స్ ఇండియాలో పర్యటిస్తున్న సందర్భంగానే పహల్గాంలో 24 మంది టూరిస్టుల పైన ఒకవైపు ఉగ్రవాదులు అటాక్ చేసి వారిని మతం అడిగి చంపిన పరిస్థితుల్లో జేడీ వాన్స్ పర్యటనంతా కూడా అర్ధాంతరంగా ముగించుకొని అమెరికాకు వెళ్లిపోయారు. ఉషా వాన్స్ తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి, వారందరూ కూడా ఇండియాలో పర్యటిస్తున్న క్రమంలోనే ఇలాంటి దాడి జరగడం పట్ల కూడా అప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఒక బిల్ క్లింటన్ ఇండియాలో పర్యటిస్తున్న సందర్భంగా కూడా అప్పుడు సిక్కులను దాదాపు 34 మంది సిక్కుల్ని అప్పుడు పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు మట్టుబెట్టి అంతర్జాతీయంగా భారత్ లో అమెరికా అధ్యక్షుడు పర్యటిస్తున్న సందర్భంగా ఒకవైపు దాడులు చేసి చర్చకు తావునిచ్చారు. ఈసారి కూడా జేడీ వాన్స్ ఇండియాలో పర్యటిస్తున్న సందర్భంలోనే ఈ దాడి జరగడం, ఒకవైపు ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఇండియాలో పాకిస్తాన్ లో ఒకవైపు అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఒత్తిడిని ఒకవైపు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నటువంటి పాకిస్తాన్
కాశ్మీర్ లో ఒకవైపు టూరిజం కొంత పెద్ద మొత్తంలో ప్రమోట్ అవుతున్న పరిస్థితుల్లో కూడా దాంతో దాడి చేయడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. దీంతో భారత్ అంతే స్థాయిలో తగిన జవాబు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు పూర్తి స్థాయి ప్రిపరేటరీ తర్వాత ఒకవైపు పాకిస్తాన్ పైన సైనిక చర్యకు దిగింది. మరోవైపు నిన్న రాత్రి నుంచి పూర్తి స్థాయి యుద్ధం కొనసాగుతుంది. రెండు దేశాల సైనికులంతా కూడా పరస్పరం ముఖాముఖిగా తలపడే పరిస్థితి తలెత్తింది. ఒకవైపు పాకిస్తాన్ వివిధ రకాల ఒకవైపు ఎయిర్ స్ట్రైక్ చేస్తుంది, అదేవిధంగా మిసైల్స్, సూసైడ్ డ్రోన్స్ ప్రయోగిస్తుంది. ఈ తరుణంలోనే చైనాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా స్పందించింది. చైనా కూడా దీనికి సంబంధించిన విషయంలో శాంతియుతంగా ఉండాలి, అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించాలి. ఒకవైపు భారత్, పాకిస్తాన్ లాంటి బలమైన దేశాలు తలపడితే ఒకవైపు తలెత్తే పరిణామాలపైన కూడా దేశాలన్నీ కూడా అంచనా వేసుకుంటున్నాయి. ఒకవైపు భారత్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఒకవైపు అత్యంత బలమైన మిలిటరీ సైనిక శక్తి ఉన్నటువంటి దేశంగా గుర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఒకవైపు ఇటు పాకిస్తాన్ రెండు అణ్వస్త్ర దేశాలు ఒకవైపు ఆయుధాల పరంగా సైనిక పరంగా బలంగా ఉన్నటువంటి రెండు దేశాలు తలపడితే మొత్తం ఇటు ఆసియా పశ్చిమ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా అన్ని రకాల ఇబ్బంది అయ్యే పరిస్థితులు తలెత్తడంతో కూడా ఇప్పుడు చైనా స్పందించింది. చైనా సపోర్ట్ చూసుకుని ఇండియా పైన దాడి చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు చైనా చెప్తున్నటువంటి కళ్ళబొల్లి మాటల పట్ల భారత రక్షణ వర్గాలు కావచ్చు, భారత్ చెందినటువంటి రక్షణ నిపుణులు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం కూడా వాటిని ఎలా 100% నమ్మట్లేదు. ఒకవైపు అంతర్జాతీయంగా అమెరికా వాణిజ్య సంబంధించిన సంక్షోభం తలెత్తిన తర్వాత ఆంక్షల తర్వాత కావాలని చెప్పేసి పాకిస్తాన్ ను భారత్ పైకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఐఎస్ఐని అడ్డు పెట్టుకుని వివిధ రకాల ఉగ్రవాద సంస్థలతోని భారత్ లో అంతర్గత సంక్షోభం సృష్టించి భారత్ లో స్టెబిలిటీ పరిస్థితి లేదు, ఇక్కడ వ్యాపార పరంగా సరైన పరిస్థితులు ఉండవని చెప్పడం కోసమే ఇది చైనా చేస్తున్న కుట్రగా కూడా ఇప్పటికే పలువురు నిపుణులంతా అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా చేస్తున్నటువంటి ఇలాంటి శాంతి వచనాలను ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. చైనా కూడా ఒకవైపు మనతో ఎప్పుడు ఘర్షణ కోరుకుంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా చేస్తున్నటువంటి శాంతి వచనాలు పట్టించుకునే పరిస్థితి లేదు. చైనా కూడా రెండు దేశాలు శాంతియుతంగా ఉండాలి, అంతర్జాతీయ చట్టాలని గౌరవించి పరస్పరం వెనక్కి తగ్గాలని చెప్తున్నటువంటి చైనా సూచనలు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. మరోవైపు అమెరికా కూడా భారత్ చెప్పినటువంటి విషయాలకు సంబంధించి కూడా భారత్ సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యల పట్ల గట్టిగానే అమెరికాకు బదిలించినట్టు తెలుస్తుంది. అమెరికాకు సంబంధించిన సెక్రటరీ రాత్రి రూబిన్స్ మాట్లాడిన తర్వాత ఈ రోజు ఉదయం జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడిన మాటల్లో కొంత తేడా కనబడుతుంది. వారు రాత్రి రూబిన్స్ మాత్రం మేము చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పినటువంటి మాటలకు ఈరోజు జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ మేము ఎక్కడ కూడా మేము జోక్యం చేసుకోబోము, రెండు బలమైన దేశాలు ఘర్షణ పడితే తలెత్తే పరిణామాల పట్ల కూడా మాకు కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడా వారు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, మేము ఎక్కడ జోక్యం చేసుకోమని జేడీ వ్యాన్స్ చెప్పడం చూస్తూనే భారత్ పట్ల వారు ఎలాంటి వైఖరితో ఉన్నారో మనకు అర్థమవుతుంది. భారత్ తమ సొంత స్వీయ రక్షణ కోసం, తమ దేశ పౌరులు రక్షించుకోవడం కోసం ఎక్కడికైనా వెళ్తాము, మన దేశంలో ఉన్నటువంటి అంతర్గత సంక్షోభం సృష్టించడం కోసం ఎలాంటి ఉగ్రవాదులు ప్రయత్నం చేసినా కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వారిని మట్టు పెడతామని చెప్పేసి భారత వర్గాలు, భారత రక్షణ వ్యవస్థ చేస్తున్నటువంటి ప్రకటన పట్ల కూడా అంతర్జాతీయంగా మద్దతు వస్తుంది. ఏ విధంగా అయితే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడి చేశారో ఆ ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందించిందో భారత్ కూడా అదే విధంగా స్పందిస్తుంది. మా అంతర్గతంగా మా దేశ పౌరుల పైన ప్రాణాస్తం కలిగిస్తే ప్రపంచంలో ఏ కలలో దాక్కున్నా కూడా వెతికి బయటకు తీసి చంపేస్తామని చెప్పేసి కూడా భారత రక్షణ సంబంధించినటువంటి త్రివిధ దళాలు ప్రకటన చేస్తున్నాయి. మరోవైపు భారత రక్షణ శాఖ సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి సన్నద్ధత చేసుకుని ఒకవైపు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విభాగాలతో పలుమార్లు చర్చలు చేసిన తర్వాతనే పాకిస్తాన్ పైన సైనిక చర్యకు దిగారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి సివిల్ అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన ఎలాంటి బేసులు ముట్టుకోకుండా కేవలం ఒక ప్రెసిఫైజ్ గా ఎక్కడెక్కడైతే పాయింట్అవుట్ చేశారో అలాంటి ఉగ్ర స్థావరాల పైన దాడులు చేసి ఒకవైపు వారిని మట్టు పెట్టారు. ఈ మట్టు పెట్టిన వాటిలో ప్రధానంగా ఒకవైపు దీనికి సంబంధించిన గతంలో కాందార్ విమాన హైజాక్, అదేవిధంగా పార్లమెంట్ మీద దాడి కావచ్చు, అనేక రకాల ముంబై సంబంధించిన దాడులకు సూత్రధారగా ఉన్నటువంటి రఫూస్ ని మట్టు పెట్టారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మట్టు పెట్టారు. దాదాపుగా 100 మందికి పైగా ఉగ్రవాదులు మట్టు పెట్టామని చెప్పేసి ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తమ స్వీయ రక్షణ కోసం ఇంతవరకు వెళ్తుందన్న ప్రకటన పట్ల కూడా అంతర్జాతీయంగా అనేక దేశాల నుంచి మద్దతు వస్తుంది. ఒకవైపు పాకిస్తాన్ పక్కనే ఉన్నటువంటి ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా నిన్న ఇండియాకు వచ్చినప్పుడు భారతదేశ సంబంధించిన కీలక ఉన్నతాధికారులతో భారత్ టెర్రరిస్టులు ఎదుర్కోవడం కోసం పూర్తి స్థాయి మద్దతును మేము భారత్కు అందజేస్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటించిన పట్ల కూడా భారత్ హర్షం వ్యక్తం చేస్తుంది. ఒకవైపు ఇరాన్ పక్కనే ఉన్నటువంటి బలూచిస్తాన్ ఏరియాలో పాకిస్తాన్ అంతర్గతంగా కూడా ప్రత్యేక దేశం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతుంది. ఇలాంటి పోరాట సందర్భంగా కూడా పూర్తి స్థాయిగా భారత్ కనుక యుద్ధంలోకి దిగితే పాకిస్తాన్ మరో ముక్క కావడం ఖాయమనే ఒక చర్చ అయితే మొదలైంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.